హాయ్ గైస్, ఇప్పుడు మనం ఇంత చెప్పాం కదా షార్ట్ వీడియో, అది లాంగ్ వీడియో చేస్తున్నాం. ఫస్ట్ మనం ఒక చాక్ తీసుకొని ఒక బాటిల్ తీసుకున్నాం. ఇలాంటి బాటిల్లో మరిన్ని ఉన్నాయి, అవి ఇప్పుడు చూపెడతాం. ఫస్ట్ ఒక షార్ట్ తీసుకొని ఫస్ట్ ఈ బాటిలే ఒక దీని మధ్యన కోస్తాం గైస్. ఫస్ట్ ఏదో 2 మొక్కలు కోసి ఇందులో కొన్ని జీడ్స్ అంటే గింజలు పక్షులు కట్టి తిన్నాకి ఇందులో కొద్ది వాటర్ అలాగా ఇప్పుడు చూపెడతాం. సరేనా? మరిన్ని వీడియో వస్తుంది చూడండి. చెప్పాను కదా ఇందాక వీడియోలో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు దీన్ని జియో వైర్తో దీన్ని అటాచ్ చేసి ఫస్ట్ ఇలా సీ షేపులు చేస్తాం. అంటే ఎలా చేసి చూపెడతాం. చూడండి, ఫస్ట్ మాకు జీవైలు తక్కువ కాబట్టి మనం ఏం చేస్తాం అంటే చూడు, ఇవి మధ్యకి చేసి 2 మొక్కలు చేస్తాం కదా జీవైలు. ఎలా చేస్తాం ఫస్ట్ ఇవ్వండి, ఇవి ఫస్ట్ 2 ఉండేవి 2 మొక్కలు చేసాం. సరేనా? రండి గైస్. చూడండి, మా గుచ్చిపోతున్నాం ఎలా చూస్తాం ఒకసారి రండి చూపెడతాం. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే దీనికైతే అలా గుచ్చు అనమాట. ఇప్పుడు దీనికి ఇలాగైతే ఆ ట్రీ బ్రాంచ్ కి అయితే పెడతాం అనమాట. ఇక్కడ హోల్ పెడితే అందులో నుంచి వాటర్ అవుతుంది. లేదా చూడండి, స్పారలు ఉంటాయి కదా, అవైతే కింద నుంచి అవుతాయి. కాబట్టి కొన్నిటికి ఇలాగా హోల్ అయితే చేస్తాం అనమాట. దీనికి హోల్ చేసి సేమ్ దీనికి అలాగైతే అలా బకెట్ లాగా అయితే పెడతాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఈ జీవన్ అయితే దీంట్లోకి అయితే పెట్టి ఇప్పుడు మనం ఎలా పెడతాం ఒకసారి చూద్దాం కదండి. ఒకసారి దగ్గరికి చూపెడతాం. ఫస్ట్ ఇది అనేది ఫస్ట్ దోతారు గైస్. నెక్స్ట్ ఇది ఇలా దోచాలి. మీకు మాత్రం మా కష్టం నచ్చింది మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి. లాస్ట్ చూడండి, లాస్ట్ చాలా బాగుంటుంది. ఇది మంచి మెమరీ వస్తుంది. నెక్స్ట్ ఇలా నెక్స్ట్ ఇంకో బాటిల్లో గుచ్చుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇన్నే ఉన్నా అనుకోకండి. ఇప్పుడు చూడండి గైస్, ఇవే మనం చేసాము, ఎంత కష్టపడి చేసింది. ఇప్పుడు తీసుకొని ఇప్పుడైతే తోడైతే పెట్టాలన్నమాట. ఇప్పుడైతే ఎలా పెడతామో చూద్దాం పదండి. ఇప్పుడైతే మేమైతే ఇదంతా అయితే ఫిల్ చేస్తాం. పైన అయితే ఒక తాడైతే కట్టామన్నమాట. దీంట్లో అయితే ఇప్పుడైతే ఫుల్ గా నీళ్ళైతే వేస్తాం. ఇప్పుడైతే ఆ కొమ్మకి కట్టబోతున్నాం. ఇప్పుడు ఎక్కడ మీకు చూపెడుతుందండి. ఇవ్వండి, ఇదిగోండి ఈ షేప్ ఉందన్నమాట. ఈ షేప్ ఉండడం వల్ల ఏంటంటే పక్షులు అనేది ఇక్కడికి వచ్చి ఇవ్వండి ఇలా తాగుతాయి. ఇలా తాగినట్టు మనం వీలుగా చేసాం అనమాట. ఇవ్వండి తాడు ఇక్కడ. ఇప్పుడు ఎలా కడతాం మీకు చూపెడతాను. ఒకసారి దగ్గర రండి. చెప్పేస్తాను. రెండో దానికి వెళ్దాం పదండి. మనం ఇప్పుడైతే కట్టేసాం అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇక్కడికైతే ఈ కొమ్మ మీద అయితే సపోర్ట్ తీసుకొని ఈ హోల్లో నుంచి అయితే తాగుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ దానికైతే వెళ్దాం, నెక్స్ట్ ట్రీకి. చూడండి, ఇప్పుడు కడతాం ఇక్కడ. పక్షుల కోసం ఎంత కష్టపడతామంటే మీరు అర్థం చేసుకోండి. పక్షులు ఎంత వీలేవు మనకి. అదే గైస్ మనకి ఏదైనా చూడడానికి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడే సెకండ్ దానికైతే వచ్చామన్నమాట. సెకండ్ అయితే ఇక్కడైతే సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ దానికైతే మనమైతే వెళ్తాం. ఇప్పుడైతే ఎక్కడైతే కట్టేసాం అన్నమాట. ఇక్కడైతే చెట్లు ఎక్కువ ఉన్నాయి అనేసి ఇప్పుడు థర్డ్ దానికైతే వెళ్దాం. దగ్గర చూపెడతాను. చూడండి గైస్, ఇవ్వండి ఇలా కట్టాం మేము. ఆ చోట్లో కూర్చొని పక్షి దాన్ని సాస్ తీసుకుంటుంది సేద. అండ్ ఒకసారి తోడదానికి వెళ్దాం. ఇప్పుడైతే మనం తోడదానికి వచ్చాం అనమాట. అక్కడైతే ఇప్పుడైతే కట్టాలి తోడదాన్ని అయితే. ఇప్పుడు ఎలా తోడదైతే మనమైతే ఇక్కడైతే పెట్టేద్దాం అనమాట.
ఇలాంటి ఇళ్ళని పెడితేనే ఏ మనుషులు రాని ప్లేస్లు అయితే పక్షులు అయితే ఇక్కడ భయపడకుండా దొంగ మనమైతే ఇక్కడైతే పెట్టాం అనమాట ఇది. ఓకే, ఇప్పుడైతే పక్షులు అయితే ఈ కళ్ళం అయితే పెడితే నెక్స్ట్ 4th దానికి అయితే వెళ్దాం పక్కన. చూడండి గైస్, మా కష్టం మీరు గుర్తించండి. మీకు ఈ కష్టం కోసం ఒకసారి ఒక లైక్ చేసి కింద ఒక లైక్ చేసుకోండి ఒకసారి. ఈ కష్టం ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఈ కష్టం ఒకసారి గుర్తించండి. ఇంకా చాలా కడతాము. అందులో కొన్ని ఇంక కట్టాము, ఇంక చాలా ఉన్నాయి. పని వెళ్తాం, రండి పని. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కట్టాము, ఇక్కడ చూడండి ఒక దగ్గర అని చూపెడతాను. ఇక్కడ కొంచెం సపోర్ట్ ఇచ్చాము. ఇక్కడ పైకి ఇక్కడ కూర్చొని ఇక్కడ తానెక్కి ఇది కట్టాం గైస్. మళ్ళీ ఇంక చాలా ఉన్నాయి. రండి ఇంక వెళ్దాం కట్టనకి. ఇది 5వ కట్టాము, ఇంకా 6వది వెళ్ళాలి. చాలా ఉన్నాయి. రండి. హై ఫ్రెండ్స్, ఇక్కడ మనమైతే 5వది అయితే పెట్టామన్నమాట. ఇక్కడ 5వది పెట్టి నెక్స్ట్ అయితే 6వ దానికి అయితే వెళ్దాం. ఇక్కడైతే చాలా చల్లగా అయితే ఉందన్నమాట. సిటీలో అయితే అలాగైతే ఉండదు, మీకు తెలుసు కదా. ఓకే గైస్, ఇది ఇప్పుడు మా 6వది కడతాము. చూడండి మా కష్టాన్ని ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేస్తే మాకు సపోర్ట్ అదేనే. ఇక్కడ చిన్నది కడతాను. ఈ పక్షుల కోసం మనం ఎంత కష్టపడుతున్నాం చూడండి. మనం ఎంత కష్టం పడతామంటే మీరు అర్థం చేసుకోండి మనం ఇక్కడ ఎంత శ్రమించను. ఈ వీడియోకి మాత్రం ప్లీజ్ ఒక 1000 లైక్స్ అయినా టార్గెట్ ఇవ్వండి. ఇవ్వండి గైస్, కట్టేసాను. ఇప్పుడు మనకి ఇలా పక్షి వచ్చి ఇక్కడ వాటర్ తాగుతుంది అన్నమాట. ప్లీజ్ మా కష్టాన్ని మాత్రం మీరు ఒక లైక్ ఇస్తే మాకైతే బూస్ట్. ప్లీజ్ ఒక లైక్ అయ్యండి. మనం చూడండి ఎంత ఎత్తులో ఉన్నాను నేను. ఎంత ఎత్తు నుంచి కింద చూపెడతాను చూడండి. ఇవ్వండి ఇంత ఎత్తులో ఉన్నాను. ఇక పెద్ద అడవి లాంటిది గైస్ ఇది. ఇక్కడ పక్షులు గడ్డి ఎక్కువ మీకు ఇలా పడితే పక్షులు కిలకిలలు. మనం ఇంకో దగ్గరికి వెళ్తాం 7వది కట్టడానికి. రండి చూపెడతాం. మా ఎక్కుతాండి ఇక్కడ ఎక్కిస్తేవ్వండి. ఆ టాప్లో కడతారు దీన్ని పెద్దది. ఇక్కడికి చాలా పక్షులు గట్రా వలస వెళ్తూ ఉంటాయి. అందుకే ఈ చోటు మనం ఎంచుకోను. ఈ చోట్ల ఆ చోట్ల మనం ఇప్పుడు కడుతున్నాం. ఇవ్వండి చూడండి, ఇప్పుడు ఇస్తాను, తీసుకురా. ఇది కష్టానికి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. మా ఏటు కోరుకోవట్లే గ్యాస్. మా సపోర్ట్ మాత్రం ఏంటంటే ఇదేనా ఒకటేనే. ఎంత కష్టపడతానో ఈ వీడియో మీకు ఒక్కసారి మీ లాస్ట్ చూసి మాత్రం ఒక్కసారి కింద కామెంట్ చేయండి. ఎలాగే వీడియో మా కంటెంట్ ఎలా నచ్చిందో. సేఫ్ బర్డ్స్ సేఫ్ ఫ్యూచర్ గైస్. అండ్ దగ్గర అవ్వండి. మనకైతే పక్షులు అయితే అంతరించిపోతున్నాయి అనమాట. ఈ వాటర్ ఏది లేకుండా మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ విలేజ్లు ఈ తుప్పల్లో కాకుండా ఎక్కడ పిచ్చుకలు అయితే మనకైతే కనిపించట్లేదు. ఇవ్వండి గైస్, ఇంకేంటంటే మన పిచ్చుకలన్నీ అంతరించి పడే. ఇప్పుడు మీరు గూగుల్ అని సెర్చ్ చేయండి. పిచ్చుక మాత్రం ఓన్లీ ఫర్ 80% జాతి మాత్రం అంతరించిపోయింది. ఎందుకంటే మన ఫుల్ రేడియేషన్ అంటే సౌండ్ పొల్యూషన్ వల్ల వాటికి మన మైండ్స్ పనిచేయక అవి ఎటు పడితే వెళ్ళిపోయి వాళ్ళు అంతరించిపోయినాయి గైస్. అందుకే అవన్నీ మనం నివారించడానికి ఈ వీడియో మాకు మంచి సొల్యూషన్ జరిగింది. అందుకే ఇలా చిన్న మా వంతు ప్రయత్నం మా పక్షిని రక్షించడానికి చిన్న యూత్ చేస్తున్నాం. ఇవ్వండి అలా కట్టాము, అలా కట్టేసి దగ్గర నుంచి చూపెడతాము. అలా కట్టేసి అవన్నీ ఎంత మంచి కట్టారు. అలా కట్టేసి దాని మీద పక్షులు వాళ్తే రైస్ గట్ట వేస్తూ ఉంటాం. అవి తింటూ ఉంటాయి పక్షులు. ఓకే, ఇక్కడ మనం కట్టాము దగ్గర మీకు చూపెడతాము. ఇవ్వండి ఈ చోట్ల కట్టాము. ఇంత పెద్ద చెట్లునా ఇవ్వండి చాలా కష్టపడి ఎక్కాను. ఈ చోట్ల కట్టేసి ఇప్పుడు కట్టేసి ఇక్కడ మనం పక్షులు తాగుతాయి అన్నమాట. మీరు ఎంత కష్టపడతాం ఎందుకంటే మా పక్షులు మీరు చేసేయండి. మనం ఇక్కడ పల్లెటూరు కాబట్టి ఇక్కడ మినిమం పక్షులు కావాలి. సిటీ అయితే ఆ రేడియేషన్కి ఆ ఫ్రీక్వెన్సీ సౌండ్స్కి పక్షులు ఎక్కడ కనబడవు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఈ వీడియో తీస్తాం. ఏమండి ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా కడతాం. ఓకే ఇప్పుడు మనం సాయంత్రం అయింది. మనం ఇప్పుడు కొన్ని మరీ పొద్దున్న మాత్రం ఫుల్ ఎండని కొద్దిగా ఆపాము. అందుకే మనం 2 గంటలకు మళ్ళీ మనం వీడియో స్టార్ట్ చేస్తాం. ఏంటంటే ఇక్కడ చూడండి ఇప్పుడు పై ఇంకో చెట్టు మాకు దొరికింది. ఇక్కడ కూడా మంచి ఉండిపోయింది అనమాట. ఇప్పుడు మనమైతే నెక్స్ట్ 8th చెట్టుకి అయితే వెళ్దాం బాగుంది. ఈ కష్టానికి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మనమైతే 10th అయితే ఇక్కడ పెడుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే సెట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ దానికి అయితే వెళ్దాం. ఇప్పుడైతే పూతూరు చూడండి, ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి
ఇంకా మరిన్ని వీడియోస్ అయితే వస్తాయి కాబట్టి, ఇంకా మరిన్ని పాటలు, ఇంకా మరిన్ని చెట్లకి అయితే పెట్టాలి కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లోపల ఇప్పుడు మనం అయితే నెక్స్ట్ దానికి చూస్తాం అనమాట. ఈ నెక్స్ట్ దాని అయితే ఆ చెట్టుకి అయితే పెడదాం అనమాట. అది ఇప్పుడు ఎలా పెడదామో చెట్టుకి చూపిస్తున్నాం. ఇదేనమాట మన చెట్టు. ఇప్పుడు ఇదైతే వస్తామన్నమాట. చెయ్యి చెట్టు అనమాట ఇదైతే. మనం ఇప్పుడు చెట్టు అయితే ఎక్కామన్నమాట. అక్కడైతే పెట్టాం పదండి. ఈ కష్టానికి లైక్ చేస్తుంది. పర్ఫెక్ట్ గా ప్లేస్ కి వస్తామంట. ఇక్కడైతే నేను ఎక్స్పెక్ట్ చేయనట్టు చాలా బర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు చూసినట్టయితే ఇక్కడే తిరిగేస్తున్నాయి వాటర్ తాగడానికి. మా అయితే పెట్టేద్దాం. వాటిని కష్టపడతాం ఎందుకు, ఇది చేసిందో వాటి కోసం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం పదండి. గాయస్ మనవాడు మళ్ళీ పైకి ఎక్కడ ఇంకోటి ఎట్నాకి పైన చూపెడతాం ఒకసారి. అలాగే ఇక్కడ ఏంటి మ్యాటర్ ఇవ్వండి. మళ్ళీ పైన వాడు చెట్టు పైన ఉన్నాడు. ఇంకోటి ఎట్నాకి ఇంకోటి ఇప్పుడు అలాగే మా గాయస్ ఇది ఈ గాయస్ మనం ఇప్పుడు ఎడతాము. ఇప్పుడు ఇది ఎట్నాకి మనం చూపెడదాం అంటే ఎలాగెక్కుతారని ఒకసారి చూద్దానండి ఒకసారి పదండి. మనమైతే మళ్ళీ అయితే పైకి ఎక్కారనమాట. ఇక్కడైతే చాలా పక్షులు ఉన్నాయి కాబట్టి ఒక చెట్టు 2 అయితే పెడదాం అనమాట. ఇప్పుడు సెకండ్ అయితే ఆ పైన అయితే పెడదాం. ఎందుకంటే పక్షులు అయితే పైన తిరుగుతున్నాయి ఎక్కువ. గాయస్ చూడండి ఇప్పుడు ఆడ పైకి ఎక్కాడు. ఆ పైకి ఎక్కేది మనం ప్లీజ్ మీ ప్రతి మొక్కకి ఇలా లైక్ కొట్టు అంటారు. మీకు వర్క్ తినేట అక్కడ ఉద్దేశం కాదు. మాకు లైక్ సబ్స్క్రైబ్ అదే మాకు బూస్ట్ చేస్తుంది. ఇలాంటి వీడియో ఇంకా ఎంతో చేయడానికి మాకు ఊపిస్తుంది. అందుకే మీరు ప్లీజ్ ఆ పక్కన లైక్ చేయడం మాత్రం ఒక్కసారి కొట్టండి. ఆ కొట్టేసి మాత్రం మాకు ఇలాంటి సపోర్ట్ ఇవ్వండి. సరేనా? చూడండి పైన చూడండి. అంత కష్టపడుతుంది. నాకు కష్టానికి మాత్రం ప్లీజ్ మీరు ఒక గుర్తింపు కోసం ఒక లైక్ కొట్టండి చాలు. ఒక లైక్ గైస్ చూడండి. అంత కష్టపడి మా ఈ పక్షుల గురించి చేస్తామంటే ఒక పక్షుల గురించి ఒక కాదు కాదు ఒకసారి మా గురించి కాదు మా గురించే కాదు కాదు. మీకు మ్యాటర్ అంటే మా పక్షులు అంటే మా పక్షులు ఉండగానే మనకి ఇప్పుడు మన పంట పొలాలు ఇవన్నీ పురుగులాంటి అంత పక్షులే గైస్. ఇంకా మనకి రేడియేషన్ వల్ల అంతరించిపోతున్నాం గైస్. అవి మన పక్షుల భూమి అనేది మన మనుషుల సొంతం కాదు. అండ్ పక్షులు అన్ని ఉన్నాకే మన భూమి ఉండదు గైస్. అందుకే ప్లీజ్ మీరు సేవ్ ద బర్డ్స్, సేవ్ ద ఫ్యూచర్ గైస్. మాట్లాడు ఫ్రెండ్స్, ఇప్పుడు మా అన్ని అయితే ఆ చెట్టు అయితే ఇక్కడ అనమాట. ఆ చెట్టుకి ఆ కొమ్మకైతే పెడతాను అనమాట. ఇక్కడ చూసినట్టయితే పిచ్చుకలు కీ అని అడుస్తున్నాను నాన్ స్టాప్ గా. అందుకే ప్రతి చెట్టుకి 2 అయితే పెడతాం అనమాట. పక్షులకు వీలైనట్టే మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న పక్షులకైతే మీరైతే ఆ సాయం అయితే చేయండి అనమాట. మీరు సాయం చేస్తే ఈ పక్షుల చేత అయితే ఇంకా బతుకుతుంది. మీరు చూసినట్టయితే ఎక్కడ పెట్లు అయితే కనబడట్లేదు. ఇక్కడ మనకి ఎక్కడ చూసినా 3-4 పెట్లతో పిక్కు లేవన్నమాట. ఓకే చూడండి. ఓకే గాయస్ చూడండి ఇక్కడ ఎంత పైకి ఎట్టాము. మన ఫస్ట్ వాటర్ తాగడానికి ఎంత పైకి ఎట్టాము. ఈ సపోర్ట్ మీరు ఇవ్వండి గాయస్ ప్లీజ్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి ఆన్ చేసుకు పెట్టుకోండి. వీడియో మాత్రం చివరిలో చూడండి, చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలాంటి మంచి కంటెంట్ కావాలంటే ట్రావెల్ బ్లాగ్స్ గుర్తుంది కదా, ట్రావెల్ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అది మర్చిపోయిన పేరేనా? ఓకే నెక్స్ట్ సైడ్కి వెళ్దాం పదండి. నెక్స్ట్ సైడ్కి వెళ్దాం. కింద చూడదండి. వాటర్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఆ చెట్టుకి వెళ్తాం ఫ్రెండ్స్. ఆ చెట్టుతో ఇప్పుడైతే అది ఎక్కి నేనైతే అక్కడ చూడండి ఆడ అంత కష్టపడి ఎక్కుతాడు. మీరు ఆ కష్టం మాత్రం ఒక లైక్ వేసుకోండి. చూడండి ఆడు అంత గడికి ఎక్కుతాడు. ఆ చెట్టు గాలి మాత్రం ఎప్పుడైతే ఉంది గైస్. అందుకే మీకు ఆ ఉప్పు సౌండ్లు ఆ గాలి మాత్రం ఎప్పుడైతే ఉంది. ఓకేనా?
మిషన్ అయితే ఈ రోజు ఎలాగైనా సక్సెస్ చేసి ఈ రోజు సాయంత్రం కల్లా మనం అయితే ఈ రోజు నైట్ కి ఈ వీడియో వస్తుంది. నైట్ 7 o'clock కి ఈ వీడియో కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మొత్తం అయితే చేస్తాం అనమాట. పక్షులన్నిటికీ అయితే తెచ్చాము. ఇప్పుడు మేము దీని గురించి అయితే మాట్లాడుతున్నాం అనమాట. ఇప్పుడు మీరే చూసినట్టయితే ఈ ఎండాకాలం వల్ల చాలా పక్షులు మీరు ఇందాల అయితే చూసినట్టయితే ఇప్పుడు చూడండి, మీరు పైన అయితే చూస్తున్నారు చూడండి, ఆ పైన అయితే పక్షులన్నీ అయితే వెళ్తున్నాయి అనమాట. ఈ పక్షులన్నీ అనమాట మనకైతే అంతరించిపోతున్నాయి అనమాట. ఇప్పుడు దీని గురించి మాట్లాడడానికి మనం ఈ విషయానికి అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు మీరు చూడండి, చెరువు మొత్తం ఎండిపోయింది. మీరు చూడండి, చెరువు మొత్తం ఎండిపోయింది అనమాట. నేను అక్కడ నుంచి ఉన్నాను చూడండి, మీరు చెరువు మొత్తం ఎండిపోయింది అనమాట. చూసినట్టయితే మొత్తం చెరువు అయితే ఎండిపోయింది అనమాట. అసలు పక్షులు తాగడానికి నీరే లేవన్నమాట. ఇప్పుడైతే మనం అయితే చాలా పక్షులు అయితే చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ పక్షులు అక్కడ కనబడలేదు. ఈ రేడియేషన్ వల్ల, ఈ సౌండ్ సిస్టమ్ వల్ల, మొత్తం ఇవన్నీ వల్ల చాలా పక్షులు అయితే చనిపోతాయి అనమాట. ఇంకొన్ని రోజులు అయితే మీకే మా అమ్మమ్మ చెప్తుంది. అప్పుడు మేము ఉదయం పడుకునే వాళ్ళమి. పడుకుంటే ఆ పిచ్చుకలు అరుస్తే మేము అప్పుడు లెగిసి వాళ్ళమి. కానీ మాకు ఇప్పుడు అది మేము అది కథల్లో వింటున్నాం. మాకు అది ఎలాగుంటుందో మాకే తెలియదు. అలాగే మీ పిల్లల కడ ఇప్పుడు అక్కడ అలా పిచ్చుకెళ్తుంది. ఆ పిచ్చుక ఏట్రా తమ్ముడు, ఈ ఏటో చెప్పరు దాని పేరంటే అది ఏంటి కూడా అంటారు ఒకటే మాట. కోడి అంటే అప్పుడు మీరు ఏం చెప్పుకుంటారు, ఎవరైనా గెస్ట్ల ముందు అలాగంటే మీరు మొహం పెట్టుకుంటారు. అలా అందుకే అదంతా జరగకూడదు. మీరైతే మేము చేసినంత ఇంత పెద్ద అంత అదైతే అక్కర్లే. మీకు వీలైతే మాత్రం ఒక కప్పులో నీళ్ళేసి అందులో కొంచెం గింజలేసి ఇంకో కప్పులో బయట అయితే పెట్టియనమాట. బయట అయితే పెట్టి రోజు వాటర్ వేసుకొని ఎందుకు ఈ పక్షులు అంతరించిపోయి మేము చూస్తాం. ఈ కంటెంట్ అయితే అందరికైతే షేర్ చేయండి అనమాట. ఇంకా మీరైతే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇప్పుడు పక్షులు నిండిపోతున్నాయి. మీరు చూసినట్టే ఇక్కడ ఎక్కడ పక్షులు కనబడలేదు. ఇక్కడ చూస్తుంటే స్పారోలు అయితే అసలు అక్కడ కనబడట్లేదు. ఇక్కడ పెట్టలు అక్కడ కనబడట్లేదు, కోయలు అక్కడ కనబడట్లేదు, హమ్మింగ్ బర్డ్లు అక్కడ కనబడట్లేదు. అసలు ఏ పక్షులు కనబడట్లేదు. సో మీరందరూ దీన్ని ఎలాగైనా షేర్ చేయండి, అందరికి ఈ కంటెంట్ ని షేర్ చేయండి. సో మీ అందరికి ఎలాగైనా వీలైనంత వరకు ఎక్కడైనా బయట అయితే నీళ్ళైతే పెట్టండి అనమాట. ఇప్పుడు మీరు అందరూ బాగా గమనించినట్టయితే ఇప్పుడు మేము అన్నింటి దగ్గర అయితే వాటర్ అయితే పెట్టినాం కదా. మేమైతే మరీ ఇంకో షార్ట్ అయితే చేస్తాం అనమాట. పక్షి నీళ్ళు తాగినట్టు ఇంకో షార్ట్ అయితే తీద్దాం అనుకున్నాము. కానీ నైట్ అయితే అయిపోతుంది కాబట్టి మేమైతే అదైతే తీయలేపాము ఫ్రెండ్స్. సో మీరైతే మమ్మల్ని క్షమించండి ఆ వీడియో తీయనందుకు. ఇప్పుడు మనం చూసినట్టు చాలా చెట్లకి అయితే పెట్టాం కదా. ఆ చాలా చెట్లలో కొన్ని చెట్లలో ఏటైంది అనమాట, కొన్ని చెట్లలో గింజలు అయితే పెట్టామన్నమాట. ఆ గింజలు పెట్టడం వలన ఆ గాలి వస్తుంది కదా, ఆ గాలి వల్ల అయిపోతుంది. సో మేమైతే మేడ పైన అయితే జల్లేస్తాం అనమాట. మేడ పైన జల్లేస్తే పిచ్చుకలు వచ్చి తింటాయి. సో మీరైతే ఫస్ట్ అయితే చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనమాట. కంటెంట్ షేర్ చేయండి.